Hello dear MSET 2025 candidates, welcome to this video. It is very important video. ఎందుకంటే మీరు కౌన్సిలింగ్ అటెండ్ కావాల్సి వస్తుంది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. దానికి కంపల్సరీ ఏం సర్టిఫికేట్స్ కావాలి అవన్నీ తెలుసుకోండి. రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఫర్ కౌన్సిలింగ్, బీ రెడీ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అనేది సింపుల్ వీడియో ఈరోజు మీకు చెప్తున్నాను. ఈ వీడియోలో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అందరికి కామన్గా ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని కేటగిరీ వైజ్గా కొన్ని డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అవి ఏంటనేది 1 by 1 ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర రెడీగా ఉండకపోవచ్చు, కానీ మీరు కౌన్సిలింగ్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంకి మీరు రెడీగా పెట్టుకుంటారని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు సర్టిఫికేట్స్ లేవనుకోండి, మీరు ఎలిజిబుల్ అప్లై చేసిన సర్టిఫికేట్స్ ఓన్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాదు. అందుకని ఈ ఏ సర్టిఫికేట్స్ మనం రెడీగా పెట్టుకోవాలో చూద్దాం. ఎందుకంటే మీరు అప్లై చేసి వాళ్ళ నుంచి ఒక్కోసారి తీసుకోవడం లేట్ అవుతుంది. అందుకోసం డోంట్ వెయిట్ ఫర్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్, బీ రెడీ విత్ ద రిక్వైర్డ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. ఓకే, ఐఎమ్ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈ ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ మ్యాథ్స్ సంబంధించి అప్లోడ్ చేశాను. అలాగే ఇలా మనకి కౌన్సిలింగ్ కానీ లేదా రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ కానీ ర్యాంక్ కానీ దీని గురించి తెలుసుకోవాలంటే కంపల్సరీ నా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, వితౌట్ ఫర్దర్ డీలా సర్టిఫికేట్స్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఫస్ట్ అడ్మిట్ కార్డ్ గైస్. అడ్మిట్ కార్డ్ అంటే ఎంసెట్ హాల్ టికెట్ కంపల్సరీ. మీరు దీన్ని ప్రతి ఒక్కరి దగ్గర అడ్మిట్ కార్డు రెడీగా ఉండాలి. దట్ ఈస్ ఎంసెట్ హాల్ టికెట్, అది నెంబర్ 1. నెక్స్ట్ ర్యాంక్ కార్డ్. ర్యాంక్ కార్డ్ అనేది మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ర్యాంక్ కార్డ్ని కూడా మీరు రెడీగా పెట్టుకోండి ఆఫ్టర్ ద రిజల్ట్. అడ్మిట్ కార్డ్ అంటే ఎంసెట్ హాల్ టికెట్. ర్యాంక్ కార్డ్ అంటే కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్. Download from official website. మీకు తెలుసు టిఎస్ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళు డౌన్లోడ్ విండో ఓపెన్ చేసి ఉంటుంది. దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ నెంబరు, మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంట్రీ చేస్తే ఈ ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే క్వాలిఫైడ్ ఎగ్జామ్ హాల్ టికెట్. క్వాలిఫైడ్ ఎగ్జామ్ అంటే ఇంటర్ చదివిన వాళ్ళు ఇంటరు, లేదా సెంట్రల్ సిలబస్ వాళ్ళు +2 చదివిన వాళ్ళు +2 కంపల్సరీ వాటి హాల్ టికెట్ మీరు రెడీగా పెట్టుకోవాలి. అలాగే మెమోస్ క్వాలిఫైడ్ ఎగ్జామ్ అంటే యాజ్ యూజువల్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇంటర్ కానీ లేదా +2. సో ఇవి మెమోస్ మీరు కాలేజ్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు కదా, అవి కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ ఏం కావాలో చూద్దాం. స్టడీ సర్టిఫికేట్ గైస్. రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే స్టడీ సర్టిఫికేట్ అట్లీస్ట్ 6th to 10th స్టడీ సర్టిఫికేట్ స్కూల్ నుంచి తీసుకోండి. అలాగే +2 కాలేజ్ నుంచి స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా టీసీ అనేది మన కాలేజ్ నుంచి తీసుకోవాలి. స్టడీ సర్టిఫికేట్ ఓన్లీ రెగ్యులర్ క్యాండిడేట్స్ గురించి చెప్పాను. ఒకవేళ రెగ్యులర్ క్యాండిడేట్స్ కాకపోతే ప్రైవేట్ క్యాండిడేట్స్ ఉన్నారు అనుకోండి, ప్రైవేట్ క్యాండిడేట్స్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ప్రైవేట్ క్యాండిడేట్స్కి స్టడీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ప్రైవేట్ క్యాండిడేట్స్ రెసిడెన్షియల్ సబ్మిట్ చేయాలి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ప్రైవేట్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఎందుకంటే ప్రైవేట్ క్యాండిడేట్స్కి రెగ్యులర్ స్టడీ ఉండదు కాబట్టి. అలాగే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ సబ్మిట్ చేయవలసింది. ఈ 6 సర్టిఫికేట్స్ కంపల్సరీ అందరూ రెడీ పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత కొన్ని కేటగిరీ వైజ్గా అవి అప్లికబుల్ అయిన వాళ్ళు మాత్రమే చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్. ఓసీ వాళ్ళకి అవసరం లేదు. రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోండి.
నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇది కూడా అప్లికబుల్ క్యాండిడేట్స్. ఈడబ్ల్యూఎస్ ఎవరైతే మీరు అప్లై చేశారో వాళ్ళు ఓన్లీ అప్లికబుల్ క్యాండిడేట్స్. అంటే దీన్ని ఈడబ్ల్యూఎస్ మీరు అప్లై చేస్తుంటే దాని సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయవలసి వస్తే, అంటే వెరిఫికేషన్ కోసం. తర్వాత స్పెషల్ కోటా అంటే స్పోర్ట్స్, మైనారిటీ, ఎన్సిసి, ఇవి ఇఫ్ అప్లికబుల్ మీ దగ్గర, అంటే మీరు ఎన్సిసి క్యాండిడేట్స్ అయితే ఎన్సిసి సర్టిఫికేట్, అలాగే స్పోర్ట్స్ మీరు ఏదైనా స్పోర్ట్స్ లో ఉంటుంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్. అదే మైనారిటీ క్యాండిడేట్స్ అంటే మెయిన్గా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, వాళ్ళ మైనారిటీ సర్టిఫికేట్స్ ఇప్పుడు అప్లికబుల్ ఉన్నప్పుడు కంపల్సరీ ఆ కేటగిరీ వైజ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇవి తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, మిగిలిన వాళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్, అందుకే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీ, అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీ. ఓకే, మీ ఎబిలిటీ ఏముంది ఫిజికల్ ఛాలెంజ్లో, దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీరు అథారిటీస్ నుంచి తీసుకోవచ్చు, అది వాళ్ళు ఇష్యూ చేస్తారు. దాన్ని మీరు రెడీగా పెట్టుకుని ఓన్లీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్. అలాగే ఫొటోస్ అందరి దగ్గర ఉండాలి, 2 to 3 ఫొటోస్ కంపల్సరీ అడుగుతారు. 2 to 3 ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, కలర్ ఫొటోస్ రెడీగా పెట్టుకోండి. ఇవన్నీ గైస్ ఒరిజినల్స్ విత్ 2 to 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మాత్రం రెడీగా ఉండాలి. ఓకే, ఎందుకంటే ఒరిజినల్స్ వాళ్ళు వెరిఫికేషన్ కోసం చూపించాలి, అలాగే జిరాక్స్ వచ్చి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో ఆల్ ఒరిజినల్స్ విత్ 2 to 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు. ఓకేనా, ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళు జిరాక్స్ తీసుకుంటారు, ఒరిజినల్ వెరిఫై చేసి మీకు ఇస్తారు. కానీ ఒరిజినల్స్ మీరు కౌన్సిలింగ్ అయిన తర్వాత కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒరిజినల్ సబ్మిట్ చేయవలసి వస్తుంది. అందుకని ఈ ఒరిజినల్స్ అని రెడీగా పెట్టుకోండి గైస్, మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా మిస్ అయితే, అంటే ప్రస్తుతానికి లేకపోతే వర్రీ కాదు, కౌన్సిలింగ్ టైం ఉంటే సరిపోతే, అది మీరు రెడీగా పెట్టుకుంటారని ఈ వీడియో చేస్తున్నారు. ఇది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, కంక్లూడ్ దిస్ వీడియోస్ హియర్. ఆల్ ద బెస్ట్.